ఓకే. నాకు ఇవి టాస్క్ రిజల్ట్స్ నేను వీళ్ళకి అడిగాను. యాజ్ యూజువల్ మీరు ఇక్కడ చూసినట్లయితే సెండ్ మీ అసెస్మెంట్ రిజల్ట్స్ ఫర్ ద బోత్ ద టాస్క్ ఇమీడియట్లీ అని చెప్పి నేను ఇక్కడ 2 టాస్క్ మెన్షన్ చేశాను. ఓకే. సో దానికి నాకు అతను రిప్లై ఇచ్చారు, పాస్ అని చెప్పి. సో దట్ ఐ కెన్ కంటిన్యూ మై వర్క్ అనమాట ఆ టాస్క్ మీద. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కానీ అవేం మనకు తెలియదు, వాళ్ళు జస్ట్ మెయిల్లో మెన్షన్ చేస్తే మనం రాస్తాం. అంటే ఎంత పర్సెంట్, 70% రైట్ ఇట్లా ఏముండవు, అవన్నీ ఏం తెలియదు మనకి. జస్ట్ అసెస్మెంట్ ఫినిష్ చేసుకొని మెయిల్ స్కోర్ పరంగా చూపిస్తారు, కొంతమందికి ఇలా చూపిస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్, మనకు అవతల ఉన్న వాళ్ళు. ఓకే, అది కూడా వాళ్ళే పెట్టాలి కదా, మనం చెక్ చేసుకోవడానికి ఏమి ఉండదు కదా. లేదు, సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఎక్సెల్ పంపిస్తారు, ఆ ఎక్సెల్ లో మనం ఓపెన్ చేసుకొని వెతుక్కోవాలి. ఓకే. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పంపిస్తారు, మనం చెప్పలేము ఎలా పంపిస్తారని. మనకు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ బట్టి అది ఆ కాలంలో మనం అన్ని వెతుక్కొని ఏంటి కాసేం ఏం ఫెయిల్ ఏం అన్ని చూసుకోవచ్చు. ఓకే. నాకు ఇచ్చిన నాకు కనిపించలేదు, ఇంత ముందు ఒకసారి నాకు అలాగే పెట్టారు ఎక్సెల్. అలొకేషన్కి కూడా మెయిల్ సెండ్ చేస్తారా మీరు? అది వాళ్ళు పెట్టింది, ఇది అలొకేషన్ వాళ్ళు పెట్టారు. ఓకే. దానికి రిప్లై కింద నేను వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, నాకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి అడుగుతా. ఓకే. సో ఎనీ ఇష్యూ వాళ్ళని అడగవచ్చా? లైక్ మీరు అంటే ఇప్పుడు నాకు యాక్టివ్ టాస్క్ ఉన్నవి నాకు నా డాష్ బోర్డ్ లో లేవు. సో వాట్ కెన్ ఐ వర్క్, వాట్ టు డూ? ఓకే. చూస్తే మీరు చాలా మెంబర్స్ ఉన్నారు అందులో. చెప్పండి. అక్కడ చూస్తే చాలా వేరే వేరే నేమ్స్ ఉన్నాయి కదా, మీరు ఇందాక పిఓస్ అన్నారు, మనం ఎలా తెలుస్తుంది మనకి? అందుకే అంటున్నా, ఇప్పుడు మన పిఓఎస్ జనరల్ గా నాకు ఇక్కడ జాయ్ అని ఉన్నారు కదా, ఇతను నా పిఓఎస్. ఎవ్రీడే అతనే ఉంటారా? మోస్ట్లీ అతనే ఉంటారు. సో ఇతను ఇవాళ సిక్ లీవ్ లో ఉండడం వల్ల నాకు ఇంకో పర్సన్ అసైన్ చేశారు ఇవాళ. ఓకే. అందరికి సేమ్ పిఓసి ఉండరు, డిఫరెంట్ పిఓసిస్ ఉంటారు. ఇప్పుడు మేము ముగ్గురం వర్క్ చేస్తున్నాం, మా ముగ్గురికి డిఫరెంట్ పిఓసిస్ ఉన్నారు, అలా మీకు కూడా డిఫరెంట్ పిఓసి ఉంటాడు. అందరికి సేమ్ పర్సన్ దగ్గర నుంచి మెయిల్స్ రావు. ఇన్ కేస్ మీ పిఓసి కనుక సిక్ లీవ్ లో కానీ ఏదైనా లీవ్ లో ఉంటే అప్పుడు వేరే పర్సన్ అసైన్ చేస్తారు. ఆ పర్సన్ కి మనం ఏమైనా ఆ రోజు డౌట్స్ ఉంటే ఆ పర్సన్ కి మెయిల్ చేయాలి. అండ్ అలాగే మీరు చేసే వర్క్ అండ్ అదర్ చేసే వర్క్ కూడా ఏది టాలీ అవ్వదు కదా, సేమ్ అసెస్మెంట్స్ అవే ఉంటాయా? ఎవరిది వాళ్ళకి సెపరేట్ వస్తుందా? ఇప్పుడు లలిత గారు చేస్తున్న టాస్క్ మాకు అవైలబుల్ లేదు, యమున గారికి చేసే టాస్క్ నాకు ఉండదు. సో మారుతూ ఉంటది. ఉండే కేసెస్ ఉన్నాయా ఉండదా? ఉండే కేసెస్ ఉంటాయా? ఎలా అంటారు? ఒకవేళ సేమ్ కేసెస్ కూడా ఉంటాయా, అంటే ఇద్దరికి ఉండేది కూడా ఉండొచ్చా? ఉంటాయి. ఓకే. బట్ అది ఎవరికి ఉంటుంది అని, అందుకని మీకు ఎప్పుడు ఎవరికి ఏ డౌట్ వచ్చినా గ్రూప్ లో పెడితే ఆ టాస్క్ మీద ఆల్రెడీ ఎవరైతే మీకు వర్క్ చేస్తున్నారో వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారు. మీరు పర్టికులర్ ఒక పర్సన్ అడిగారు అనుకోండి, అసెస్మెంట్ ఒక్కొక్కసారి కొంతమంది క్లియర్ చేసేసి ఉంటారు, మనకి ఫస్ట్ అటెంప్ట్లో అయి ఉండదు కదా, అదే టాస్క్ వాళ్ళకు ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తుంటే మనం అడగవచ్చు కదా, ఐ మీన్ హెల్ప్ తీసుకోవచ్చు కదా అని. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే మీరు హెల్ప్ తీసుకోవచ్చు. కానీ మీరు నాట్ పర్సనల్లీ, వేరే వాళ్ళ గ్రూప్స్ లోని చెప్పారండి క్లియర్గా. ఓకే. లలిత లేరా? చేసా, మ్యూట్ చేసి మాట్లాడుతున్నా నేను. ఎవరైనా రిక్వెస్ట్ పెడితే హలో లలిత, ఎవరైనా రిక్వెస్ట్ పెడితే యాడ్ చేయి. చేసా బ్రో, ఇప్పుడే కదా మీరు రిక్వెస్ట్ పెట్టింది. నేను కాదు, మిగతా ఒక ఇద్దరు పెడతారు అనమాట, నా సైడ్ వాళ్ళు పెడితే యాడ్ చేయి.
గాయత్రి అని లిస్ట్ అయితే ఉంటారు వాళ్ళిద్దరు వస్తే అది చెయ్యి. ఓకే బ్రో. ఆల్రెడీ ఒకరు వచ్చినట్టున్నారు ఎవరో. గాయత్రి ఉంటది. ఆ గాయత్రి అమ్మాయి ఆల్రెడీ వర్క్ చేసే అమ్మాయి మన దగ్గర, ఆమెకు తెలుసు. ఓకే మళ్ళీ కొంచెం కొంచెం గుర్తు వచ్చిందని చెప్పేసి. ఓకే బ్రో చేసా, అది ఎప్పుడే మీరు పెట్టారు, ఇప్పుడే మేము డౌట్స్ క్లారిటీ చేయడానికి. అవునవునవును. ఓకే, కంటిన్యూ. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు చెప్పిన వాటిల్లో? మోస్ట్లీ మాక్సిమం 6 AM to 10 AM లోపు వస్తున్నారు కదండి టాస్క్స్. అవును, టాస్క్ లో వస్తాయి. టాస్క్ రావడం కాదు, మనం చేసే ఆ టైంలో వర్క్ చేయాలి. మన వర్కింగ్ టైమే అది, ఆ టైంలో మాత్రం చేయాలి. ముందుగానే వెనక్కి చేయకూడదు, మనం చేసిన కౌంట్ అవ్వు. సో ఎవ్రీడే మార్నింగ్ 6 to 10 AM మాక్సిమం వర్క్ చేయాలంటారు. 10 AM కాదు, 10 PM. 10 PM ఓకే. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ అసెస్మెంట్ రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత మళ్ళీ మనం లోపలికి వెళ్తాం కదా టాస్క్ కంప్లీట్ చేయడానికి. అవును, ఇక్కడికి ఆ టాస్క్ ఎండ్ అయ్యే వరకు చేసుకోవచ్చా? అంటే ఒక టాస్క్ 15 minutes వచ్చింది, అలా 15 minutes కాస్త మనకు 4 tasks వచ్చాయండి. ఆ 4 tasks అయిపోయిన తర్వాత ఆ టాస్క్ ఆటోమేటిక్ ఆగిపోద్దా, లేదంటే దానిలో మనం ఎంతసేపు అయినా వర్క్ చేసుకోవచ్చు అలాగా? మనం ఎంతసేపు అయినా వర్క్ చేసుకోవచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఇక్కడ డు నాట్ ఎంటర్లోకి రాకుండా ఉంటాయి. సమ్ టైమ్స్ మనకు ఓన్లీ డు నాట్ ఎంటర్ లిస్ట్ మాత్రమే పంపిస్తారనమాట. సో అందులోకి వస్తే మనం ఇమీడియట్గా వర్క్ ఆపేయాలి. ఓకే, అలా మనం ఎన్ని పాస్ అయ్యామో అలా అన్ని టాస్క్ చేసుకోవచ్చు. ఓకే, ఈ టాస్క్ మనకు నచ్చకపోతే మనం వేరే టాస్క్ లోకి వెళ్ళిపోవచ్చు, అలా ఆపేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎనీ టైం యూ కెన్ షిఫ్ట్. అవి అవైలబుల్ టాస్క్లో ఉన్నంతసేపు మీరు అవి ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరు మధ్య మధ్యలో మార్చుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ టైం అయ్యాక టాస్క్ సబ్మిట్ చేసి బ్యాక్ వచ్చి వేరే దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి. ఓకే, ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ మనం ముందే అన్ని అసెస్మెంట్ రాసుకొని సార్కి రిప్లై పెట్టాక, సార్ రిప్లై ఇచ్చాక మనం అన్ని టాస్క్ ఒకసారి చేసుకోవచ్చా, లేకపోతే ఒక అసైన్మెంట్ అయిపోయినాక ఇంకో టాస్క్ చేయాలా? అంటే ఇప్పుడు మనకి ఈ లోపు ఏదో ఒకటి మనకి పాస్ అని వస్తుంది అనుకోండి, ఫస్ట్ దాని మీద వర్క్ చేస్తూ ఉండొచ్చు కదా, టైం వేస్ట్ అవ్వదు కదా అని నేను అలా సజెస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి అన్ని కంప్లీట్ అయ్యేసరికి స్టార్టింగ్ మనకి ఇప్పుడు ఇవి 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, మనం చెప్పలేము. సో ఇప్పుడు 7 టెస్టులు రాసేదాకా మీరు వెయిట్ చేసి అవన్నీ రిటర్న్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారా? 1 by 1 పెట్టారనుకోండి, ఈ లోపు ఒకటైనా పాస్ అయ్యేది వస్తుంది కదా మీకు, ఈ లోపు రిమైనింగ్ టెస్ట్ అయ్యే లోపు. సో దట్ మీకు అది ఒకవేళ టాస్క్ మీకు ఈజీ అనిపిస్తే వెంటనే టాస్క్ స్టార్ట్ చేసేయచ్చు, అసెస్మెంట్ కాసేపు పాజ్ చేసి. ఓకే ఓకే. మీకు ఎప్పుడైతే టాస్క్ అవ్వో లేదా మీ టాస్క్ టైం అయిపోయిందో అని, అంటే ఇవాళ మీ వర్క్ లిమిట్ అయిపోయింది, ఇంత టైం మేము చేసాము, సో ఇంక ఇవాళ నాకు మీకు వర్క్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ టాస్క్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ వర్క్ టైం అనేది అప్పుడు మీకు వేస్ట్ అవ్వదన్నమాట. సో అందుకని నేను ఇలా సజెస్ట్ చేశాను. ఓకే మ్యామ్. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మనం వర్క్ చేస్తున్నప్పుడు మిడిల్లో మనకి ఇమెయిల్ ఒకటి వస్తుంది, చూసుకోండి, డిఎన్ఈ టాస్క్స్ అని. సడన్ గా ఏంటంటే మనం వర్క్ చేసే టాస్క్ ఇందులోకి వచ్చేస్తాయి, డు నాట్ ఎంటర్ టాస్క్స్. అది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ ఇందులోకి వస్తే మాత్రం ఇమీడియట్ గా మీరు వర్క్ అప్పటికప్పుడే అది ఆపేయండి, ఆ టాస్క్ వేరే టాస్క్ చూసుకొని చేసుకోండి. అప్పటి వరకు వర్క్ చేసిన టైమింగ్స్ పడతాయా మరి? పడతాయి. ఓకే, అంటే సబ్మిట్ చేసి స్టాప్ చేయాలి, లేకపోతే మిడిల్ లో అక్కడి వరకు కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది? అంటే సబ్మిట్ చేసిన ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఉండదు. 2-3 minutes ఇష్యూ, నాట్ ఇష్యూ అనుకుంటా. ఈవెన్ 1 hour వరకు ఇష్యూ ఉండదు మనకి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అందరం మెయిల్స్ చూసుకోరు కదా, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్న సడన్ గా డిఎన్ఏ టాస్క్ పెట్టేసి నువ్వు పక్కన ఆపేయాలంటే అవదు. బట్ అదే టాస్క్ నువ్వు వాళ్ళకి మెయిల్ పెట్టిన తర్వాత వరుస కంటిన్యూస్ నువ్వు చేసుకుంటా ఉన్నావు అనుకో, దట్ ఈస్ ఇంపాక్ట్ అనమాట ఉంటుంది. సో నువ్వు చేసే టాస్క్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత నువ్వు వేరే షిఫ్ట్కి వెళ్ళిపోవు. బట్ మెయిల్స్ అనేది ప్రాపర్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్లో నువ్వు వర్క్ చేస్తున్నావు, ఒక ఎగ్జాంపుల్ పక్క ట్యాబ్ ఓపెన్ చేయ లావణ్య, పక్కన మెయిల్ ట్యాబ్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ట్యాబ్, ఈ ట్యాబ్లో వర్క్ చేస్తున్నావు, నేను లెఫ్ట్ ట్యాబ్లో నీకు మెయిల్ ఉంది,
సో వర్క్ చేసినప్పుడు ఒకసారి మెయిల్ కూడా క్లిక్ కొట్టి ఏమైనా మెయిల్స్ వచ్చేలేవా ఒకసారి రిఫ్రెష్ కొట్టి వర్క్ చేసుకుంటే బెటర్. ఎవ్రీ 1 అవర్కో ఒక హాఫ్ అన్ అవర్కో మెయిల్ చెక్ చేసుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా లేదంటే మీరు సెట్టింగ్స్ లో మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సో దట్ మీకు వెంటనే తెలుస్తుంది మీకు ఎప్పుడు ఏమొచ్చినా. మీరు అది యూట్యూబ్ లో చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ ఎవరిని మరి ఎలాగా ఏంటని మీరు అంత పిన్ పాయింట్ అడగక్కర్లేదు, అందరూ గ్రాడ్యుయేట్సే కాబట్టి యూట్యూబ్ వీడియో చూస్తే ఇది ఇందులో నోటిఫికేషన్ ఎలా ఆన్ చేయాలి మీకు క్లియర్ కట్ వీడియో క్లిప్ ఉంటుంది. ఎందుకు మనకి ఇక్కడ జస్ట్ జీమెయిల్ కొట్టిన పైన మనకి బార్లో మన దాంట్లో ఒక మెయిల్ ఉంటే ఒక మెయిల్ వచ్చింది, 2 మెయిల్స్ మనకు కనిపిస్తాయి కౌంట్ ఇక్కడ పైన మెయిల్ చూపిస్తే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో నువ్వు అన్ని మెయిల్స్ అన్ని రీడాలు పెట్టేసి పక్కన పెట్టేసావు అనుకో, ఈ రోజు ఇది కొత్త మెయిల్ వస్తే నీకు పైన 100 కనిపించింది. సో ఇదంతా కాల్ ఎందుకు అనుకుంటే ఎవ్రీ 1 అవర్ చెక్ చేసుకోండి మెయిల్స్. మీకు వర్క్ చేసుకుంటా పోతా ఉన్నావు నువ్వు, ఎవ్రీ 1 అవర్ జస్ట్ అలా మెయిల్స్ రిఫ్రెష్ కొడితే ఆ కొత్త మెయిల్స్ వచ్చాయలేవా అంతే, మనకి ఇంపాక్ట్ ఉండదు. బట్ ప్రతిదీ మనం చూసుకుంటే బెస్ట్ అనమాట. ప్రాపర్గా ఒక 1 అవర్ చూసుకుంటే ఇలా ఏదైనా డిఎన్ఏ టాస్క్ లిస్ట్ మనకి ఏదైనా వచ్చింది అనుకోండి, సో మనకేంటంటే ఇబ్బంది లేకుండా మనకు తెలియకుండా మనం వచ్చిన 2 గంటలకు 3 గంటలకు అలా బ్లైండ్ చేసుకుంటూ పోతే ఏమైందంటే వాళ్ళకి నువ్వు కమ్యూనికేషన్ ప్రాపర్గా తీసుకోవట్లేదు మా నుంచి అన్న కాన్సెప్ట్ కూడా తీసుకుంటారు అనమాట. నార్మల్గా నువ్వు ప్రాపర్గా కమ్యూనికేషన్ ఇక్కడ వర్క్లో మెయిన్. నీకు ఏదైనా వర్క్ అయిపోయింది కమ్యూనికేషన్, వాళ్ళకి ఏదైనా టూరిస్ట్ వచ్చింది కమ్యూనికేషన్ నువ్వు మాకు ఇవ్వాల్సిన మాకు ఇవ్వకపోయే ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్ ఇవ్వు. నార్మల్గా నీకు వర్క్ ఆగింది అనుకోండి, నీకు అసెస్మెంట్స్ నీకు చేసిన తర్వాత మెయిల్స్ చేశారనుకోండి, వాడు రిప్లై అయిపోతే మళ్ళీ ఒక పావు గంటకి మళ్ళీ అవే మెయిల్స్ కాపీ చేసి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మెయిల్ చేయండి. మన స్క్రీన్ షాట్స్ కూడా పెట్టచ్చు మన ఇష్యూ అన్నది మనకు క్లియర్ గా వాళ్ళకి తెలియడానికి. వాళ్ళు ఒకసారి రిప్లై లేదు 2 సార్లు పెట్టండి, మీరు 3 సార్లు పెట్టండి, అప్పుడు చూసుకుంటారు. ఇబ్బంది ఏముండలేదు మనకి. ఇంకా ఎవరికైనా ఏం డౌట్స్ ఉన్నాయా? ఒకసారి మేము అవుట్లుక్ చెప్పానా, డైలీ లింక్స్ ఏం ఓపెన్ చేయాలి, టాస్క్ ఎలా చూడాలి, అవుట్లుక్ చెప్పాను మీకు. ఇంకే డౌట్స్ లేకపోతే ఇంక లాస్ట్లో ఒకసారి ఓవర్ ఇచ్చేస్తాను. ఓకే అయితే స్టార్టింగ్ డైలీ మార్నింగ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అటెండెన్స్ ఓపెన్ చేయాలి. ఓకే, మనకి టాస్క్ ఎలోకేట్ ఎక్కడైతే చేస్తారో మనం ప్రీవియస్ డేలో ఉన్న లింక్ కూడా మనం ఓపెన్ చేయొచ్చు అటెండెన్స్ ఫిల్ చేయడానికి. ఇవాళ వచ్చిందే ఫిల్ చేయడానికి మనకి ఎక్కడ రూల్ లేదు. ఓకే, అటెండెన్స్ లింక్ మీకు నిన్న వచ్చిందా మొన్న వచ్చిందా ఎప్పుడు మీకు ఆ లింక్ ఎక్కడున్నా సరే మీరు అది ఓపెన్ చేయొచ్చు. అలా అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయక్కర్లే. ఓకే, ఐసీఐడి అంటే మీకు చెప్పా కదా, ఇన్నో డేటా మెయిల్ బ్రో ఇస్తారు, అది ఇవ్వాలి. డేట్ ఆ రోజు డేట్ ఇస్తారు, ప్రెజెంటా ఆబ్సెంటా. ఓకే, ఈ ఫామ్ అయిపోయిన తర్వాత డైలీ డైజెస్ట్లో ఒక ఫామ్ ఉంటుంది, డైలీ వస్తుందని లేదా అది వచ్చిన ప్రతిసారి మాత్రం అది ఫిల్ చేయాలి. మనకు కొత్త టాస్క్ యాడ్ అయిన ప్రతిసారి మనకి డైలీ డైజెస్ట్ ఫామ్ ఇస్తారు. సో మనం అన్నీ చదివేమా లేదా, మనకి అన్నీ తెలిసి అప్డేట్లో ఉన్నామా లేదా అని మనకి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో కాబట్టి మనం ఆ ఫామ్ కూడా మనం అప్పుడు ఫిల్ చేయాలి. డే ఎండింగ్లో మళ్ళీ ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేశారు, ఏ టాస్క్ మీద వర్క్ చేశారు అవన్నీ మీరు అక్కడ ఇంకో షీట్లో ఇవ్వాలి. నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. మీరు డైలీ 10:30 లోపే మీరు ఫిల్ చేయాలి. నైట్ 10:30 తర్వాత మీరు ఫిల్ చేస్తే దీనివల్ల యూజ్ ఉండదు. ఆ రోజంతా ఏం చేస్తారనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేమ్, ఈ మెయిల్ ఐడి ఎవరిది అయితే చెప్పానో ఇందాక చెప్పా కదా, ఈ మెయిల్ పర్సన్ తాలూకు నేమ్ మాత్రమే మనం ఇవ్వాలి. ఓకే, అలియాస్ ఐడి, ఇన్నో డేటా మెయిల్ ఐడి ఇవ్వాలి. పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, ఇప్పుడు బ్రో యాక్స్ ఇచ్చిన మెయిల్ అడ్రస్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. కంట్రీ, లొకేషన్ ఇండియా. పిఓసి నేమ్, మనకి ఇవాళ మెయిల్ చేసిన వాళ్ళని కాకుండా మనకి డైలీ నార్మల్గా మనకి ఎవరైతే మెయిల్ చేస్తారో వాళ్ళ నేమ్. ఓకే, నాకు ఒరిజినల్గా ప్రెజెంట్ నా పిఓఎస్ ఇతను నాకు డైలీ ఫాలోఅప్ చేసేది, సో ఇతని నేమే ఇవ్వాలి. వేరే టెంపరీగా ఎవరినైనా అసైన్ చేసినా కూడా మన పిఓఎస్ అవ్వరు. ఓకే, అతని నేమ్ ఇక్కడ ఇస్తాను. డేట్ ఆఫ్ వర్కింగ్, మీరు ఇవాళ డేట్ ఇస్తారు, ఏ రోజు వర్క్ చేస్తే ఆ రోజు. మీరు ఇక్కడ అవర్స్, ఇవాళ ఎన్ని అవర్స్
వర్క్ చేస్తారన్నది మీరు కౌంటింగ్ మీకు రేపు డీటెయిల్గా చెప్తాం. హవర్స్ ఎలా కౌంట్ చేయాలన్నది ఇంకాను ప్రజెంట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలన్నది నేను చెప్తాను. హవర్స్ కౌంటింగ్ టాస్క్ వైజ్ ఎలా కౌంట్ చేయాలన్నది రేపు Hello? డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ 16 అవర్స్ కన్నా ఎక్కువ మనం వర్క్ చేయకూడదు. మీటింగ్ 16 వరకే మన లిమిట్ డైలీ. నేను మళ్ళీ చేస్తా ఉండు Task ఒక name. 10 నిమిషాలు. మనకి ఇక్కడ టాస్క్ నాకేం చేయలేదు. టాస్క్ నేమ్స్ ఉన్నాయి కదా, ఐడితో పాటు మనం ఇవ్వాలి. ఉమ్. ఈ నేమ్స్ ఉన్నాయి కదా, మీరు ఏ టాస్క్ అయితే వర్క్ చేస్తారో ఆ టాస్క్ నేమ్ కాపీ చేసి మీరు అక్కడ ఇవ్వాలన్నమాట. మీరు ఆ రోజు 1 చేస్తే 1, 2 అయితే 2, 3 అయితే 3. అంటే ఇప్పుడు 1 టైప్ చేయాలని రూల్ లేదు కదా, 2-3 రకాలు. ఇప్పుడు ఇందాక ఒక అతను అడిగారు కదా, మనం ఈ వర్క్ కాకుండా వేరే టాస్క్ వర్క్ చేయాలనుకుంటే చేయొచ్చా అని. సో అలా చేసినప్పుడు మన సెకండ్ టాస్క్ నేమ్ కూడా ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. అలా మనకి 5 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. 5 డిఫరెంట్ చేసుకోవచ్చు మనకు అది అవైలబుల్గా ఉంటే. ఓకే, మీకు ఏమైనా ఇవాళ ఇష్యూస్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో. ఒకవేళ లేకపోతే నో, ఒకవేళ ఉంటే ఏ టైప్ ఆఫ్ ఇష్యూ? టూరింగ్ ఇష్యూవా, టాస్క్ విజిబిలిటీ ఇష్యూనా? ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోయిన అసెస్మెంట్స్ మీకు ఇక్కడ చూపించారా? మీకు అసెస్మెంట్ రిజల్ట్స్లో ఏమైనా మీకు లేట్ ఇస్తున్నారా? అడగచ్చు. ఓకే, దానికి సంబంధించి మీకు ఫర్దర్గా కొంచెం హెల్ప్ అవుతుంది. అక్కడ ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఫామ్ డైలీ నైట్ ఫిల్ చేయాలి మీ వర్క్ అయిపోయిన తర్వాత 10:30 లోపు. ఎవరివన్ క్లియర్? 3 లింక్స్ ఓపెన్ చేసి చేయడం. మనకి డైలీ టాస్క్ అలొకేషన్ లిస్ట్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. వాళ్ళు మార్నింగ్ 8 కల్లా మనకి పంపిస్తారు. మార్నింగ్ 8 to 9 మధ్యలో ఇస్తారు మనకి టాస్క్ అలొకేషన్ డైలీ. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వకపోతే ప్రీవియస్ డే లాస్ట్గా వచ్చిన యాక్టివ్ టాస్క్ లిస్ట్ మీద మీరు కంటిన్యూ అవ్వాలి. మీకు ఫ్రెష్గా వచ్చినంతసేపు పాత మెయిల్స్ని మీరు ఫాలో అవుతూ వర్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా, మాకు ఇంతకుముందు 3 ఐటమ్స్ ఉండాలి, ఇప్పుడు ఓన్లీ 2 ఐటమ్స్ ఆర్ అలౌడ్. ఇట్ చేంజెస్ అనమాట. మనకి అందరికీ ఇలానే ఉందా అన్నది నాకు తెలీదు. సో ఇట్ చేంజెస్. మనం ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి. మొత్తం మెయిల్ అంతా మనం చదువుకోవాలి. ఓన్లీ యాక్టివ్ టాస్క్ చూస్తారు. గైడ్ లైన్స్ లింక్, ఏ టాస్క్ సంబంధించింది ఆ టాస్క్ గైడ్ లైన్స్ ఇక్కడే ఉంటాయి. దాని కిందనే మనకి అసైన్మెంట్ లింక్ కూడా ఉంటుంది. సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, మీకు కాషన్ టాస్క్లు ఉన్నా, డు నాట్ ఎంటర్ టాస్క్లు ఉన్నా మీకు కింద ఉంటాయి. ఓకే, కొన్ని నేమ్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఒకసారి కోడ్ సేమ్ ఉంటుంది, నేమ్ సేమ్ ఉంటుంది, బట్ దాంట్లో కొంచెం డిఫరెంట్ అవుతాయి. సో అలాంటి ఒక్కసారి ప్రాపర్గా నేమ్ అని చూడండి. యాక్టివ్ టాస్క్లు ఉన్న లిస్ట్లో ఉన్న పేరు, మీ టాస్క్ అకౌంట్లో ఉన్నటువంటి టాస్క్ నేమ్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ 2 మ్యాచ్ చేయనే లేదా చూడండి. ఒకసారి సిమిలర్ ఉండొచ్చు కొన్ని పేర్లు. ఇది ఎగ్జాంపుల్ ఇక ఈ 2 టాస్క్లు చూడండి, మొత్తం నేమ్ అంతా ఒకేలా ఉంది కానీ ఐడి స్టార్టింగ్ మారింది. పిన్ టు పిన్ చూసి మనం చెక్ చేసుకోవాలి ప్రతిదీ. మన అసైన్మెంట్ రాసింది మనం టాస్క్ చేస్తుంది సేమా కాదా అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇవి కాకుండా మీరు అసైన్మెంట్ రాయకుండా మీరు టాస్క్ చేయాలనుకున్నా, లేదంటే ఇప్పుడు యాక్టివ్ టాస్క్లో లేదు మీరు టాస్క్ చేయాలనుకున్నా, మీకు వార్నింగ్ మెయిల్ వస్తుంది. అయినా సరే మీరు కంటిన్యూ చేస్తే మీ అకౌంట్ పోతుంది. సో మీరు మిస్టేక్స్ మాత్రం ఖచ్చితంగా అస్సలు చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేస్తే ఫర్దర్గా మీకు ఏ వర్క్ ఉండకపోవచ్చు. మీకు ఏమైనా టూలింగ్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఈ మెయిల్లో మీరు వాళ్ళకి ఫిల్ చేయొచ్చు డీటెయిల్స్, మీకు ఏం ఇష్యూ ఉందనేది. ఓకే, ఇక్కడ మన టిఎల్ఎం ఇస్తారు, ఇక్కడ టాస్క్ రిలేటెడ్ మనకి రిపోర్ట్ ఇస్తాం మనకి ఏ ఇష్యూ ఉన్నదని. ఓకే, సో వాళ్ళు రిజాల్వ్ చేయడానికి మనకి ట్రై చేస్తారు.
మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతిదీ మీరు మెయిల్ చదివితే ఎక్కడ రిజాల్వ్ అవుతుంది అన్నది కూడా మీకు అక్కడే అర్థమైపోతుంది. అంతగా అర్థం కాకపోతే అప్పుడు మీరు గ్రూప్లో మాకు మెసేజ్ చేశారంటే ఎవరో ఒకరు మేము రెస్పాండ్ అయ్యి మీకు క్లారిఫై చేస్తాం. మీకు మోస్ట్ ఆఫ్ ద 99% క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ మీకు మెయిల్లోనే దొరికేస్తాయి మీరు సరిగ్గా పిన్ టు పిన్ చదివితే. ఎవరివన్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ ఈ 3 రోజులు ఎవరైతే ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా జాయిన్ నేర్చుకుంటారో వాళ్ళకి ప్రయారిటీ అండి. నా సైడ్ నుంచి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఈరోజు జాయిన్ అయ్యి రేపు జాయిన్ అవ్వకుండా మళ్ళీ ఎల్లుండి జాయిన్ అయితే మాత్రం అవ్వదు. నేను ప్రతిరోజు కూడా వీళ్ళు నేమ్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కాంటాక్ట్స్ నెంబర్ తీసుకుంటారు. ఆ నెంబర్స్ అన్ని కంపేర్ చేస్తారు. స్టార్టింగ్ లో ఉన్న నెంబర్స్ ఎండింగ్ వరకు ఉన్నారో లేదో చూస్తారు. అట్ ద సేమ్ టైం 3 రోజులు వీళ్ళు ఏ నెంబర్ ఎవరైతే కంటిన్యూస్ జాయిన్ అయ్యారో 3 రోజులు వాళ్ళ ఈ 3 రోజుల్లో జాయిన్ అయిన నెంబర్స్ తీసేసి వాళ్ళకే మళ్ళీ నేను సపరేట్ గ్రూప్ యాడ్ చేసి మళ్ళీ వర్క్ యాడ్ చేస్తాను. నార్మల్గా చెప్పాలంటే ఇంత ఇలా జరిగింది నార్మల్గా. మీరు ఇవాళ జాయిన్ అయ్యి స్టార్టింగ్ జాయిన్ అయ్యి నెంబర్ పెట్టేసి వెళ్ళిపోతే ఏం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మీకు యాక్టివ్గా ఫర్ ఎగ్జాంపుల్ మోను అనే వ్యక్తి జాయిన్ అయింది అనుకోండి, ఈ మీటింగ్ ఎండింగ్ లో మనకి కనిపిస్తుంది అనమాట. లైక్ మోను ఎంతసేపు మీటింగ్ లో ఉంది అని కనిపిస్తుంది మాకు. సో ఇప్పుడు మీకు జాయిన్ అయిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఎండింగ్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక గంట పెడితే మేము మీటింగ్, ఈ గంట వరకు ఒక నిమిషం అటు ఇటు గంట వరకు ఎవరు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ డీటెయిల్స్ మేము తీసుకుంటాం. మీరు పెట్టిన టెక్స్ట్ మెసేజ్లో డేటా మొత్తం మాకు వచ్చింది అల్టిమేట్ గా మీటింగ్ అయిపోయిన తర్వాత. సో ఎవరి డేటా అయితే లాంగ్ విన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ డేటా మాకు వస్తుంది. నార్మల్గా ఇదేదో మేము కూడా ఏదో 10 నిమిషాలు, అరగంట లేదా 2 గంటలు 3 గంటల ప్రాజెక్ట్ కాదు కదా. మేము అట్లీస్ట్ 3 months 6 months అయితే ప్రాజెక్ట్ ఇది. మీరు ఏదో నేర్చుకుని వెళ్ళిపోతే ప్రయారిటీ ఉండదు మీకు. నేను స్టార్టింగ్ మీకు మొన్న జనరల్ మీటింగ్ చెప్పా కదా, మీకు మంత్ కన్ఫామ్ గా మీరు చేయాలి. మంత్లో కన్ఫామ్ గా మిడిల్ వెళ్ళిపోతారంటే నేను పేమెంట్ ఆపేస్తాను. ఇది 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 ప్రాపర్ గా ఎందుకు బ్రీఫ్ మెయింటైన్ చేస్తుంది మీకు మళ్ళీ రిమైండ్ చేస్తానంటే, ఎవరు చేసినా అమౌంట్ కోసం చేస్తారు కదా అన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. సో ఎవరు వర్క్ చేసినా వెళ్ళిపోదాము, ఒక వారం చేద్దాము, ఒక 10 days చేద్దాము అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఈజీ లెఫ్ట్ అవ్వండి. ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఏమన్నాను. బట్ మీరు జాయిన్ అయిన తర్వాత నాకు 1 monthకి లేదంటే ఒక 10 daysకి 20 daysకి వెళ్ళిపోతాను, నాకు పని పడింది, నాకు వేరే ఉద్యోగం వచ్చింది అంటే నేను యాక్సెప్ట్ చేయను. మళ్ళీ నేను మనిషిని పెట్టుకొని మిడిల్ మంత్లో నాకు అందరూ వర్క్ చేస్తారు. అందరూ వీళ్ళు ఇప్పుడు మీకు చెప్పే వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు మిడిల్ మంత్లో మీకు ఆడికి వచ్చేసి మీరు నాకు వెళ్ళిపోతానంటే నేను మళ్ళీ కొత్త మనిషిని ట్రైన్ చేసుకున్నాను, నేను చేయలేం కదా. సో మీకు అందుకనే నా సైడ్ నుంచి ఒక ఆప్షన్ ఏంటంటే 1 month కన్ఫర్మ్గా చేయాలి. మీరు 1 month తర్వాత చేయాలంటే నాకు ప్రాబ్లం, మిమ్మల్ని నేనే బతిలాడను. నార్మల్గా చేసుకుంటే అమౌంట్ వచ్చింది, చేయకపోతే అమౌంట్ రాదు కదా. బట్ 1 month అనేది కమిట్మెంట్ పక్కా ఉండాలి. ఏమైనా మీరు చేయను అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు నాకు అట్లీస్ట్ ఒక 4 days బ్యాక్ ముందు చెప్పాలి నాకు. సో 4 days 3 days ముందు చెప్తే నేను మళ్ళీ కొత్త బ్యాచ్ అరేంజ్ చేసుకుని నేను మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకుంటాను. ఈ 3 days 4 daysలో మీరు లెఫ్ట్ అయ్యే ముందు మీకైనా 3 days ట్రైనింగే కదా. సో ఒక 3 to 4 days ముందు చెప్తే నేను మళ్ళీ 3 to 4 daysలో మనిషిని నేను నేర్పించుకొని వర్క్ చేయించుకుంటా. కాబట్టి సో ప్రతిదీ ఎక్కడ వచ్చినా కమ్యూనికేషనే. సో ప్రాపర్ కమ్యూనికేషన్ మీరు ఇచ్చుకుంటే ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు. నేను మర్చిపోయాను అన్నది యాక్సెప్ట్ చేయను, చిన్నదైనా కానీ నేను యాక్సెప్ట్ చేయను, అంతే. లలిత గారు ఏమైనా నేను పాయింట్స్ మిస్ చేసి ఉంటే ఒకసారి మీరు రైస్ చేయండి. యమునా నువ్వు కూడా. లేదు మీకు ఎవరికైనా క్లియర్ గా అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు చెప్పిన క్లాస్ అంటే అడగండి. అంటే నేను ఏమైనా పాయింట్స్ చెప్పడం మిస్ చేశానా అన్నది మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పండి అంటున్నా. లేదు క్లియర్ గానే చెప్పాను ఈరోజు. మీకు ఎవ్రీడే 3 forms ఫిల్ చేయాలని క్లారిటీ ఉందా? మోను యూ కెన్ స్పీక్. అసెస్మెంట్ అండ్ టాస్క్ చేసేవి రేపు చెప్తారా? అంటే రేపు ఎల్లుండి మీకు ఇందాక టెస్ట్ గురించి చెప్పారు కదా. అవును, మీకు క్లారిటీ లేదు దాని మీద ఇంకా ఉంది. కానీ మీరు రేపు ఎల్లుండి అది చూపిస్తారా లేదంటే అడుగుతున్నాను. రేపు ఎల్లుండి టెస్ట్ టాస్క్ చూపిస్తాం. ఓకే, మీకు క్లారిటీ వచ్చి ఇందు మీద మీకు ఏ డౌట్స్ లేవంటే మేము టాస్క్ మీదకి తీసుకెళ్ళిపోతాం నెక్స్ట్. ఎందుకంటే మెయిల్స్ చాలా ఇంపార్టెంట్. టాస్క్ అలొకేషన్ దాంట్లోనే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పీఓసీకి ఎలా మెయిల్ చేయాలి, మీ రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి, మీరు ఆ టాస్క్ పాస్ ఆపేలా ఎలా తెలియాలంటే మీరు మెయిలే చేయాలి పీఓసీకి. అవును.
సో ఇప్పుడు మీకు ఆ టాస్క్ అలొకేషన్ లో ఉందా, డోంట్ ఎంటర్ టాస్క్ లో ఉందా, టాస్క్ విత్ అలొకేషన్ లో ఉందా అని ఎలా తెలుస్తుంది? మెయిల్స్ చెక్ చేయాలి. సో మీ టాస్క్ చేయాలంటే మీకు మొత్తం డిపెండ్స్ ఆన్ మెయిల్స్. ఎందుకంటే మీకు ఒకవేళ టాస్క్ చేయాలన్న గైడ్ లైన్స్ కూడా మెయిల్స్ లోనే ఉంటాయి, మీరు ఒకవేళ టెస్ట్ పాస్ అవ్వాలన్న టెస్ట్ లింక్లు మెయిల్స్ లోనే ఉంటాయి. కాబట్టి మీకు మెయిల్స్ క్లారిటీ వచ్చింది అంటే వీ కెన్ ప్రొసీడ్ ఆన్ టాస్క్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ఏవైతే మాకు యాక్టివ్ లో ఉన్నాయో. ఇవే మీకు మీ ఐడీస్ లో ఉంటాయని లేదు, ఎందుకంటే అందరి ఐడీస్ లో డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి. ఇందాక మేము చెప్పినట్టు మీకున్న టాస్క్ నాకున్నది, నాకున్న టాస్క్ లావణ్య గారికి ఉన్నది. అందుకే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా టాస్క్ గురించి కానీ వాట్ ఎవర్ ఏ విషయంలో డౌట్ ఉన్నా గ్రూప్ లో అడిగితే మీకు క్విక్ రిప్లైస్ వస్తాయి. మీరు మాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది, కానీ మీకు క్విక్ రిప్లైస్ రావాలి అంటే మాత్రం గ్రూప్ లోనే డిస్కస్ చేయండి. ఎందుకంటే మీరు అడిగిన డౌట్స్ నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అదే గ్రూప్ లో అయితే తెలిసిన వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఇప్పటి వరకు అయితే క్లారిటీ కదా, మెయిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వర్క్ చేయాలి టాస్క్ మీద అంటే. మిడిల్ లో ఇద్దరు ఎవరు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా విషయం? మిడిల్ లో జాయిన్ అవ్వలేదు, బ్రో ఒకటి జాయిన్ అయ్యారు, ఇంకెవరో జాయిన్ అయ్యారు. కొంచెం చెప్పండి. గాయత్రి అనుకుంటా.